పట్టణ ప్రజలకు ఎంతో సహాయ సహకారాలు అందించింది. అదే బిల్డింగ్ పైన ఇవాళ మనము అదే డాక్టర్ పొదుల ప్రసాద్ గారి వాళ్ళ మెగా బస్సులు అయితే మనము ప్రోగ్రాము, ఎందుకంటే సారికి మన మంత్రి వర్యులు శ్రీ కమసాని చంద్రశేఖర్ గారు పొదుల ప్రసాద్ గారికి ఒక డాక్టర్కి స్టెథోస్కోప్ మెడలో ఏ విధంగా ఉంటుందో గుంటూరు జనరల్ హాస్పిటల్కి జింకానా వారి సేవలు అదే విధంగా మణిహారం లాగా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వందల మంది చదువుకొని విదేశాలకు వెళ్తూ ఉన్నారు, సక్సెస్ అవుతూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, బాగా సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే ఎంతమంది వెనక్కి వచ్చి ఈ విధంగా హాస్పిటల్ని వాళ్ళకి సొంత హాస్పిటల్ లాగా కేర్ తీసుకొని బిల్డ్ చేయడం అనేది చాలా రేర్. ఇలాంటివి జరుగుతున్నాయంటే మిగిలిన వాటిల్లో ఉన్న వాళ్ళు చెయ్యరు అని కాదు, వారికి చెయ్యాలని ఉన్నా కూడా ఎప్పుడూ ఒకళ్ళు ఇద్దరు లీడర్షిప్ తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి లీడర్షిప్ తీసుకొని ఈ విధంగా జింకానా ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పొదిలి ప్రసాద్ గారికి, బాబురెడ్డి గారికి, అదేవిధంగా వారి సభ్యులందరికీ కూడా గుంటూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నేను. మరి ఈరోజు ఒక మంచి లైబ్రరీ కానీ, ఒక పెద్ద ఆడిటోరియం కానీ, ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, రాబోయే 2 ఫ్లోర్లు అంటే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు. ఇది అందులో వీరి సొంత డబ్బులు 2 crores పైగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ 40% ట్యాక్స్ కట్టిన డబ్బులు అమెరికాలో. కాబట్టి వాటి విలువ నాకు కూడా తెలుసు, అవి ఎంత కష్టమో. అని ఎంతమంది పేషెంట్లని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూస్తే 40% ట్యాక్స్ కడితే ఆ డబ్బు వస్తుందో అర్థం చేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి రియల్ ఎస్టేట్లో వీటిలో కొద్దిగా ఈజీగా డబ్బు రావచ్చు, కానీ డాక్టర్కి డబ్బు రావాలంటే ప్రతి పేషెంట్ని చూస్తేనే డబ్బు వస్తుంది. అలాంటి వారి కష్టార్జితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేస్తున్న వారందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు చూపించిన ఈ ఔదార్యాన్ని మేమందరం తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని ఈ ప్రాంతంలో మంచిగా మీ ప్రతి రూపాయి ఉపయోగపడే విధంగా చూసుకొని మీకు మంచి జరిగే విధంగా, గుంటూరు ప్రజలకు మంచి జరిగే విధంగా చేసుకుంటామని మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.